ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో రాజైన దావీదు గారు గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం మీద, ఇశ్రాయేలీల సింహాసనం మీద మరి కూర్చుండబెట్టిన దేవుని దగ్గర నుంచి నేను ఒక్కటి అడుగుతున్నాను, రాజేవుని అంటున్నాడు, నేను ఒక్కటే అడిగాను, ఏంటి అంటే ఆయన ప్రసన్నతను చూడాలి. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ ప్రెజెన్స్. నీ మందిరంలో నా జీవితకాలం అంతా కూడా నేను నివసించాలనుకుంటున్నాను అంటున్నాడు. బైబిల్లో మరి ప్రభువుని చాలామంది చాలా అడిగారు. వారు ఏమేమి అడిగారు అని మనం చూస్తే గనక, మరి ఏలియా గారు కొనుపోబడుతున్నారు అని తెలిసినప్పుడు ఎలీషా గారు విడిచిపెట్టకుండా తన వెంటబడతా ఉన్నారు. ఇంత మట్టుకు చాలు, ఇంకాగంటే లేదయ్యా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను వస్తాను అని చెప్పని మరి వెంటబడతా ఉన్నాడు. నీకేం కావాలి? నీ గురించి ప్రభువుని నేను ఏం అడగాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే, అయ్యా నీ మీద ఉన్న ఆత్మకి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. నీకులాగా అద్భుతాలు చేయాలి, నీకులాగా చచ్చిపోయిన వారిని లేపాలి, నీకులాగా ఆకాశం నుండి అగ్ని కిందకి దిగి రావాలి అని అడగట్లా. అయ్యా ఇశ్రాయేలుకు రథములను రౌతులను నువ్వే, నీకులాగా నీలాంటి ఆత్మ, నిన్ను మించి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని అడుగుతా ఉన్నాడు కదండి. మనం చూస్తే బైబిల్లో మరి యేసు చేసిన అద్భుతాలు చాలా దగ్గరగా చూసిన శిష్యులు ఏం కావాలి అని అడుగుతా ఉన్నారని చూస్తే కనుక వాళ్ళయ్యా నీకులాగా దెయ్యాలను పారద్రోలాలి, అయ్యా నీకులాగా చచ్చిపోయిన వారిని లేపాలి, అయ్యా నీకులాగా మా వస్త్రంలో స్వస్థత ఉండాలి, అయ్యేం అడగట్లా. వారు దేవుని దగ్గరికి వచ్చి చాలా దగ్గరగా చూసిన వారు అన్నారు, అయ్యా నీకులాగా ఎట్ట ప్రార్థన చేయాలి. యోహాను తన శిష్యులకి ప్రార్థన చేయడం ఎట్లా నేర్పించాడు. మా ప్రార్థన చేయడం ఏంటో నేర్పించయ్యా, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించు అంటున్నారు. మా పేరు చెప్తే చాలా దెయ్యాలు పారిపోవాలి, ఇట్లేమి కోరుకోవట్లా, మాకు విశ్వాసం కావాలి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అంటున్నారు. అన్న యెరూషలేముకి వెళ్ళి బోర్ నేడుస్తుంది. ఏం కావాలి? ఒక మగపిల్లాడు కావాలి. ఎందుకు మగపిల్లాడు దేని కదంటే, అయ్యా యాజకుడు లేడు, ప్రజలకి నీకు మధ్యవర్తి లేడు, నీ స్వరాన్ని వెనకలిగే ఒకడు నా గర్భంలో నుండి పుట్టాలి ప్రభా. మందసంలో ఆ యొక్క దేవుని సన్నిధిలో దీపము ఆరిపోకమునిపే, దేవా నీ స్వరాన్ని వినగలిగేవాడు ఒకడు నా గర్భంలో ఉండి రావాలి. ఖచ్చితంగా ఒక మగబిడ్డ నీ ప్రభా అని ఏడుస్తూ ఉంది. ఏడ్చి ఇశ్రాయేలు దేశానికి ఒక గొప్ప ప్రవక్తను ఇవ్వగలిగింది. మనం కూడా చాలాసార్లు ప్రార్థనలో చాలా అడుగుతూ ఉంటాం కదండి. సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగారు, ఆ దేశాన్ని పరిపాలించడానికి, ప్రజల్ని దైవికమైన మార్గంలో నడిపించడానికి తగిన జ్ఞానం కావాలని మనం అడుగుతాం. కొంతమంది భలే డిఫరెంట్గా ఉంటాం. మనం అడుగుతాం, అయ్యా మాకు మంచి స్కోర్ కావాలి, అయ్యా మంచి ఉద్యోగాలు కావాలి, అయ్యా. కొంతమంది అమ్మ ఎందుకు ఫాస్టింగ్ ఉన్నారంటే, పక్కింటి అమ్మ పెద్ద ఫ్రిడ్జ్ కొనింది, దానికి మించి ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి. ఏసీ కోసం ఫాస్టింగ్ ఉంటారు, ఇల్లు కోసం ఫాస్టింగ్ ఉంటారు. అంతేగాని ఆత్మీయ విషయాల మీద శ్రద్ధ ఉందా? మనం ఏం అడుగుతున్నాం దేవుని దగ్గర నుండి? శ్రేష్టమైనవి, విలువైనవి, మనల్ని ప్రభువుకు దగ్గర చేసేవి అడుగుతున్నామా? చాలాసార్లు బిడ్డలు రక్షణ లేకుండా మరి దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా వెళ్ళిపోతున్నా. దే డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్. వాళ్ళకి అసలు కన్సర్న్ ఎంతసేపు బాగా చదవాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి డబ్బుల కోసం ప్రార్థన, ఉద్యోగాల కోసం ప్రార్థన, చదువుల కోసం ప్రార్థన. వాళ్ళు నశించి నరకాగ్నికి పోతేనే దానికోసం కన్సర్నే ఉండదు. మనమేం అడుగుతున్నాం? వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్?
మన ప్రార్థనలో మన ప్రార్థనాంశాలు ఏంటి? ఎంతసేపు మృతతుల్యం అయిపోయిన ఈ దేహము, నశించిపోయే ఈ భూమి, వీటి కోసమేనా? లేదా నిత్యత్వానికి మన కుటుంబాల్ని చేర్చగలిగే వారి రక్షణ కొరకు మనకేమన్నా భారం ఉండి ఆ అంశాలను దేవుని ఎదురు తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నామా? మనమేం అడుగుతున్నాం దేవుని దగ్గర నుంచి? సో శ్రేష్టమైనవి దేవుని నుంచి అడిగి పొందుకున్న భాగ్యంను ప్రభు మనందరికి ఇచ్చునుగాక. మన ప్రార్థనలో ఆత్మీయ విషయాలు, కుటుంబ రక్షణ విషయాలు, గ్రామ రక్షణ విషయాలు, పట్టణ రక్షణ విషయాలు ఉండునుగాక. యెషయా గారు అంటున్నారు, అయ్యా యెరూషలేము యొక్క కాంతి, సియోను యొక్క కాంతి ప్రకాశించు వరకు నేను మౌనంగా ఉండునయ్యా. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నేను మౌనంగా ఉండనంటా ఉన్నారు. నేను ఊరకుండను. యెరూషలేము మీద సూర్యుని కాంతి ప్రకాశించాలి, సియోను కాంతి ప్రకాశించాలి అంటున్నాడు. మనం కూడా అయ్యా మా పట్టణాలు, మా గ్రామాలు నీకు సొంతమే అంతవరకు, మా కుటుంబాలు నిజరక్షకుడా నువ్వే నిజమైన దేవుడు అని నిన్ను అంగీకరించే వరకు ఊరుకోనయ్యా. అవేనా మన ప్రార్థనాంశాలు? దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనకి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.